శ్యామా కాకరకాయలు పండిపోయినాయిగా. అరే పట్టుకో. కిలోకాయలు ఇది చాయమా. చాయమా కాయలు అయితే బ్రహ్మాండంగా ఉండే. మరి ఎగురేస్తావా పులిసేస్తావా? ఏమో నీ ఇష్టం. సరే పద్దాకి ఎగురు పులిసి ఏమేస్తావు కానీ ఈ కాయలు కూడా బ్రహ్మాండంగా ఉండే. కేజీ కాయలు అవుతాయి. ఏ క్లాసుగా కార్పొడి కొట్టు. బ్రహ్మాండంగా నీకు బాగా కుదురు కదా కార్పొడి కొడతా. కొట్టు. బార్కోయే నేను చెక్కు తీస్తా కానీ నువ్వు సన్నగా ముక్కలు తరిగేసాయి. ఇగో సన్నగా రౌండ్గా పోయి కరివేపాకు కోసరా పోయా. కరివేపాగా మంచిది కోసరా ఆ చెట్టుది. కరివేపాకు కోసుకోదరా. శుభ్రంగా ఇట్లా గెర్రె ఉంటుంది. ఈ గెర్రె అంతా ఇట్లా గీరేసుకోవాలన్నమాట. గీరేసుకొని శుభ్రం కడుక్కొని సన్నగా ముక్కలు తరుక్కొని పెట్టుకోవాలి పక్కన. కారం కొట్టేటప్పుడు చూపిస్తాను చూడండి. కూరలోకి అయితే బ్రహ్మాండంగా ఉంటుందా? తినేసేస్తావు కారపొడి బాగా ఎక్కువ కరివేపోగా సామాన్ ఎక్కువేమను. సరిపోద్దిలే. సరిపోద్దా? సరిపోద్ది. ఇందాక అక్కడ చిన్న చెట్టు చూసాము దానికన్నా ఎక్కువ. సరిపోద్ది ఎక్కువ. యాకంత ఇట్ట దుయ్యమ్మ. ఇట్లా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. పురుగది ఏమన్నా ఉండ బయటికి శుభ్రం కనపడుద్ది. కేజీ ముక్కల్లోకి 2 గుప్పిళ్ళు బాగా పెద్ద బిర్రుగా ఉండే గుప్పిళ్ళు కరివేపాకు కావాలి. చక్కగా ఆరబెట్టుకోవాలి. కడిగి ఆరబెట్టుకోవాలి. ఇది కరివేపాకు. కాకరకాయ కారపొడిలోకి సరుకులు చెబుతాను చూడండి. చిన్నెల్లిపాయలు 100 గ్రాములు ఏడుశనక్కాయ పప్పులు, 2 చెంచాలు కారం, 2 చెంచాలు ఉప్పు, 1 చెంచా పసుపు, 2 చెంచాలు జీలకర్ర. కాకరకాయలు కరివేపాకు వేపుకోవాలి. నేను వేపుతాను చూడండి. బాండీ పెట్టుకుందాం. ముందుగా శనక్కాయ గుళ్ళు దోరగా వేపుకుందాం. ఇవ్వనండి దోరగా వేగినాయి చూడండి. నూనె కాగింది. కాకరకాయ ముక్కలు వేపుతున్నాను చూడండి. ఇదిగోనండి ఇట్లా వేగాలి చూడండి. ఇప్పుడు తీసేసుకుందాం. మనం వేగినాక మనం నలిపేటప్పుడు చక్కగా నలిగిపోవాలన్నమాట ముక్క. అట్లా వేపుకోవాలి. అమ్మాయి ఈ లోపు శనక్కాయ గుళ్ళు దంచేసి ఇదిగానండి ఏగిన ఇవి కూడాను తీసేసుకుందాం. ఇదిగోనండి కరివేపాకు కూడా వేపుకుందాం. చిన్నపాయలు వేసుకుందాం.
ఇదిగోనండి కరివేపాకు కూడా బాగా వేగింది, తీసి పక్కన పెట్టుకుందాం. ఇట్లా బెజ్జాలు గిన్నె ఉండాలి, ఎందుకంటే నూనె ఉంటుంది కదా, ఉడికిపోద్ది అనమాట నూనె. చిన్నపాయలు నలిగిపోయింది, జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర నలిగిపోయింది, 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్ల కారం, దంచుకున్న పల్లీల పొడి 3 వేసి దంచుకుందాం. నలిగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. కారపొడి కలుపుతున్నాం చూడండి. ఇట్లా నలుపుకోవాలి ముక్కలు, ముందు వేపుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఇట్లా నలుపుకోవాలి. కారానికి ముదురుకాయ అయితేనే బాగుంటుంది కారం. ఇదిగోనండి అయిపోయింది, కరివేపాకు కూడా కలుపుకుందాం దీంట్లోకి. పసుపు వేసుకుందాం. ఇదిగోనండి మనం దంచి పెట్టుకున్న శనక్కాయ గుళ్ళు, కారం, ఉప్పు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు దీంట్లో కూడా కలుపుకుందాం. కడుగు చాయమా రాని రాని. అక్కడంతా బా సూపర్ రా. అక్కడంతా బాగుందండి, చాలా చాలా బాగుంది. సేమా దుమ్ము రేపేసావు అనుకో. రోజు కాకరపొడి కొట్టి కొట్టి అంటున్నావుగా. నా కాయలు కొయ్యకున్నందుకు ఆపా, వదిలినాక కారపొడి కొట్టిద్దామని ఆపా. ఆపినందుకు ఆ కాయలకి నాకు ఏమాన్యాయం చేసేవి జన్మ. బాగుందమ్మా, చాలా బాగా కొట్టావు. ఈ కారపొడి నిల్వ ఉండిద్దండి, నెలపైనే ఉండిద్ది. జాగ్రత్తగా తడి లేకుండా కనుక జాగ్రత్త చేసుకుని పట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇదే విధంగా కొట్టుకోండి, చాలా చాలా మంచి రుచి వచ్చిందనమాట. కాకరకాయలు వేపేటప్పుడు కరెక్ట్గా చూసి వేపుకోండి, సరిపోద్ది. అప్పుడప్పుడు కోసి చేసినామండి, అది తాజాదనం అనేది తెలుస్తుంది అనమాట. చాలా చాలా అద్భుతంగా ఉంది. అందరూ కూరగాయలు ఎవరికాళ్ళు పండించుకోండి, పండించుకుంటేనే ఇదిగా ఉండిద్ది అనమాట. మనకి అవైలబిలిటీ లేకపోతే తప్పదు, ఉంటే మాత్రం ఎవరి కూరగాయలు వాళ్ళే పండించుకోండి. మీరు ఎప్పుడైనా మీకు వీలైతే ఇలా పిల్లల్ని పొలాలు తీసుకెళ్ళండి. పొలాలు తీసుకెళ్తే ఏంటంటే వాళ్ళకి ఈ నేచర్తో అటాచ్మెంట్ ఏర్పడిద్ది. అప్పుడు ఏర్పడితే ఏంటంటే వాళ్ళు మానసికంగా ఎదగటానికి చాలా ఉపయోగం ఉండిద్దండి. కొద్ది నెనంగా వచ్చామండి, ఈ పొలం మీద పని చేసుకున్నాం అనమాట. మొత్తం అయిపోయింది, కాయకోతలు ఎగోచేసాము. ఇట్లా వండుకుని తిని వెళ్ళే టైంకి బాగా పొద్దుపోయిందండి, పొద్దుకుపోయింది అనమాట. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఉంటానని మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.